భారత క్రికెట్ అభిమానులందరూ ఐపీఎల్లో మునిగున్న సమయంలో స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పెద్ద షాక్ ఇచ్చాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తున్న సమయంలో అతను సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ను టెస్టు సారథిగా తప్పించడానికి సెలెక్టర్లు నిర్ణయించారని, బీసీసీఐ నుంచి కూడా అందుకు ఆమోదం లభించిందని బుధవారం వార్తలు వచ్చాయి. దీని గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుండగానే రోహిత్ ఇన్స్టాగ్రామ్లో తన టెస్ట్ రిటైర్మెంట్ గురించి ప్రకటించాడు. నేను టెస్టుల నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నా. తెలుగు దుస్తుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. ఇన్నేళ్లుగా నాకు ప్రేమను మద్దతును అందించిన అందరికీ ధన్యవాదాలు. వన్డేల్లో భారత్కు ప్రాతినిధ్యం కొనసాగిస్తా అని 38 ఏళ్ల రోహిత్ పేర్కొన్నాడు. 2013 వెస్టిండీస్పై సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రోహిత్ 12 ఏళ్ల కెరీర్లో 67 టెస్టులు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు. అందులో 12 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212. రోహిత్ తన చివరి టెస్టును గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై ఆడాడు. గత ఏడాది టీ20 ప్రపంచకు గెలిచిన అనంతరం రోహిత్ టీ20లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అతను వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఫార్మాట్లో కెప్టెన్గా అతను ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే. వన్డేల్లో టీ20లో ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకటిగా గుర్తింపు సంపాదించాడు రోహిత్ శర్మ. కానీ టెస్టుల్లో మాత్రం అతను అనుకున్నంత గొప్ప స్థాయికి ఎదుర్కోలేకపోయాడు. ఆలస్యంగా మొదలై ఆలస్యంగా ఊపందుకున్న అతని టెస్ట్ కెరీర్కు ఇలాంటి ముగింపు అభిమానులు ఊహించలేదు. ఎప్పుడు 2007లోనే వన్డేలు టీ20లు అరంగేట్రం చేశాడు రోహిత్ శర్మ. ఆ రెండు ఫార్మాట్లలో త్వరగానే తనదైన ముద్ర వేశాడు. మేటి బ్యాటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ఆటగాడు ఇంకో 5 ఏళ్ల కానీ టెస్టుల్లో అరంగేట్రం చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. 2010లోనే దక్షిణాఫ్రికాతో సిరీస్కు టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న గాయంతో దూరం కావడంతో మళ్లీ ఇంకో అవకాశం దక్కించుకోవడానికి 3 ఏళ్లు పట్టింది. కానీ రెండోసారి అవకాశం వచ్చినప్పుడు రోహిత్ రెచ్చిపోయాడు. వెస్టిండీస్పై తన అరంగేట్రం టెస్టులోనే భారీ శతకం, ఈడెన్ గార్డెన్స్లో 177తో జట్టును గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలిచాడు. అదే జట్టుపై తన రెండో టెస్టులోనూ శతకం, ముంబైలో 111 నాట్అవుట్ బాధేశాడు హిట్ మ్యాన్. దీంతో టెస్టుల్లో అతడికి తిరిగిలేదనే అనుకున్నారు అభిమానులు. కానీ ఆ తర్వాత మాత్రం రోహిత్ టెస్ట్ కెరీర్ ఒడిదుడుకులతో సాగింది. మరో సెంచరీ కొట్టడానికి 4 ఏళ్లు పట్టింది. మధ్యలో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అయితే పరిమిత ఓవర్లో క్రికెట్లో ఓపెనర్గా మారాక పతాక స్థాయిని అందుకున్నట్లే టెస్టుల్లోనూ ఆ స్థానంలోకి వచ్చాక రోహిత్ దశ తిరిగింది. శిఖర్ ధావన్ టెస్టు జట్టులో చోటు కోల్పోయాక 2019లో అప్పటి కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి రోహిత్ను ఓపెనింగ్గా పంపాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్ అవతారం ఎత్తిన తొలి మ్యాచ్లోనే రోహిత్ భారీ సెంచరీ. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై 170 కొట్టేశాడు. అదే సిరీస్లో తన కెరీర్లో అత్యధిక స్కోరు 212 కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి టెస్ట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారాడు హిట్ మ్యాన్. 2021లో చెన్నైలో మిగతా బ్యాటర్లందరూ తేలిపోయిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై సాధించిన సెంచరీ 161ని అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. 2021లో కోహ్లీ నుంచి టెస్టు పగలు అందుకున్న రోహిత్ జట్టును బాగా నిర్మించాడు. అనేక సిరీస్ విజయాలు అందించాడు. బ్యాటర్గాను రాణించాడు. గత 2 ఏళ్లుగా బ్యాటింగ్లో రోహిత్ ప్రదర్శన తగ్గుతూ వచ్చింది. గత ఏడాది పూర్తిగా తేలిపోయాడు. మరోవైపు కెప్టెన్గా న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ ఎదుర్కోవడంతో రోహిత్ ప్రతిష్ట దెబ్బతింది. ఆ వెంటనే ఆస్ట్రేలియాలోనూ పరాభవం ఎదుర్కోవడంతో బ్యాటర్గా రోహిత్ వైఫల్యం కొనసాగడంతో కెరీర్ ముగింపు దశకు సాగింది. ఇంగ్లాండ్ పర్యటనతో రోహిత్ లెక్కలు సరిచేస్తాడోమని అభిమానులు ఎదురు చూశారు. ఐపీఎల్లో మధ్యలో ఫామ్ అందుకొని రోహిత్ ఉత్సాహంగానే కనిపించాడు. కానీ ఇంతలో సెలెక్టర్ల ఆలోచన మారిపోయింది. అతన్ని కెప్టెన్గా తప్పించనున్నారు. కానీ మొత్తంగా టెస్ట్ ఫార్మాట్కి గుడ్ బై చెప్పేశాడు హిట్ మ్యాన్. బ్యాటర్గా కెప్టెన్గా ఘనంగా కెరీర్ను ముగిస్తాడనుకుంటే ఇలా రిటైర్మెంట్ ప్రకటన చేయడం అభిమానులకు రుచించలేదు. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై గంగూలీ ఇలా అన్నాడు: రోహిత్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. అతను గొప్ప ఆటగాడు. కానీ ప్రతి ఆటగాడు ఏదో ఒక దశలో ఆటను వీడాలి. తన టెస్ట్ కెరీర్ గొప్పగా సాగింది. ఇకపై వన్డేల్లో ఐపీఎల్లో కొనసాగుతాడు. నేను బీసీసీఐలో భాగమైనప్పుడు రోహిత్ గొప్ప కెప్టెన్ కాగలడని భావించా. అతను అదే అయ్యాడు. కెప్టెన్గా టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాడు. టెస్టుల్లోనూ జట్టుకు అనేక విజయాలు సాధించాడు.